హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. అది 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 43. టైం వచ్చేసి 10 అవుతుంది. క్లాస్కి వెళ్ళి వచ్చాను. మార్నింగ్ కొంచెం లేట్ అయింది, వర్కౌట్ చేయడానికి సెట్ అవ్వలేదు పిల్లలతో. సో అందుకే ఈరోజు అయితే వర్కౌట్ స్టార్ట్ చేసేస్తున్నా లేట్గా. చాలా లేట్ అయింది. ఇప్పుడు కూడా చేద్దామా వద్దా అనుకుంటూ సంథింగ్ అలా లేట్ చేసేసాను. బట్ కానీ చెయ్యాలి. చేయడానికి చాలా వీక్నెస్గా ఉంది. బట్ కానీ ఎందుకో స్నానం చేద్దామని చెప్పేసి టీషర్ట్ తీసేసి మిర్రర్ ముందుకు వెళ్తే అదంతటా అదే మోటివేషన్ వచ్చేసింది. నేను ఒక కారణ జన్ముడిని. నేను మోటివేషన్తో పాటు కోల్డ్ కూడా వచ్చేసింది. దోలు తిరిపోయేలా ఉంది ఈరోజు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎండ ఎదిరిపోతుంది. మ్యాట్ కూడా గాలిలా ఉంది. కానీ వర్కౌట్ స్కిప్ చేయాలంటే స్కిప్ చేస్తాను. బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంది, చేయలేదు. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. మళ్ళీ చేస్తానో లేదో తెలియదు. ఇంకా తర్వాత ఎలా ఎంగేజ్మెంట్స్ ఉంటాయో. అందుకే టైం 10 to 10:30 అవుతున్నా సరే ఎండలో కూడా చేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇదంతా నా కోసమే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వర్కౌట్ మాత్రం స్టార్ట్ చేయనంత వరకు ఒకలా ఉంటుంది, కానీ వన్స్ ఒకసారి స్టార్ట్ చేశాక మాత్రం ఇంకా చేయాలనిపించేంత ఉంది. ఎందుకంటే చేసేది అంత ప్రాపర్గా మన బాడీలో ప్రతి మజిల్ మీద అంతే ఎఫెక్టివ్గా పడాలి అనిపించేలా ఉంటుంది. మేబీ అది ప్రాక్టీస్ కావచ్చు, నా ఇంట్రెస్ట్ కావచ్చు. అందుకే స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం నో చీటింగ్. 600 అయినా 100 అయినా ఎట్లాంటి విషయాలా అందరికీ తెలిసిందే. అస్సలు ఏదో తప్పు జరుగుతుంది. మర్చిపోయా. యాక్చువల్లీ మర్చిపోయా.
సరదాగా ఎప్పుడో 19 ఇయర్స్ బిఫోర్ ఆర్మీలో చేసిన చిన్న పనిష్మెంట్స్, పేరుకి పనిష్మెంట్సే, కానీ మనకు తెలియకుండానే మన బాడీలో చాలా రెసిస్టెన్స్ పవర్ని, ఎలాంటి పెయిన్ అయినా కానీ అలా స్టెబుల్గా భరించగలిగే పేషెన్సీని అయితే ఇచ్చే వర్కౌట్స్ అవి ఇప్పుడు నేను సరదాగా చేసి చూపిస్తాను. దీన్ని హిందీలో అయితే ముల్లా పొజిషన్ అంటారు. నిజంగా తలలో ముళ్ళులు పెట్టి కూర్చున్నట్టే ఉంటుంది మన తెలుగు వాళ్ళకి కూడా, తెలుగులో. కానీ నెక్ పార్ట్కి అండ్ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్కి ఏదో డిఫరెంట్ ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇలా చేసిన తర్వాత కూడా అర్థమవుతుంది అని చెప్పడం కూడా ఇదే చెప్పేవాళ్ళు మాకు అప్పుడు ట్రైనింగ్లో. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను ఒక చిన్న ఛాలెంజ్ చూశాను, ఒకసారి సరదాగా ట్రై చేసి చూద్దాం. వాట్ ఫర్ దమ్, ఇలా ఫైనల్గా మనకు తెలిసిన బేసిక్ హార్డ్ టఫ్ యాబ్ వర్కౌట్స్ 2 sets. One. Next workout. ఓకే, చాలా ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. టైం అప్. ఇంకా మనకి చాలా పనులు ఉన్నాయి. ఈరోజుకి ఇంకా ఇంతటితో వర్కౌట్ అయితే ఫినిష్ చేసేస్తాను ఫైనల్ ప్లాన్తో. బాడీని మైండ్ని రోజు సానగడుతున్నావు, మరి నీ సోల్ని? ఇదే దానికి సమాధానం. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
53, 54, 55, 56, 57, 58, 59, 60. బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అందులోనూ ఏజ్తో పాటు హెల్త్తో పాటు సప్లిమెంట్స్ కానీ అవేం లేకుండా న్యాచురల్గా మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. బట్ ఎంత కష్టమైనా మన కోసమే కదా. మన వీడియోస్ చూస్తున్న లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్. మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కళ చాలే ఇంకా బా. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. Thank you so much for watching. Thank you so much for watching my videos. And please subscribe.